ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే అంట్లు తోమిచ్చారు, మగపిల్లవాడిని బడికి పంపించారు, మగపిల్లవాడిని బడికి మగపిల్లవాడిని బడికి ఆడమగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఆడమగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు సరి తోడు నీడగా ఉంటే కాలమే చెల్లునుగా. ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి, ఊకాలు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి. ఊకాలి చల్లాలే ఉతకాలే కడగాలే వండాలే వడ్డించి తినదాకా ఉండాలి, వండాలే వడ్డించి తినదాకా వండాలే వడ్డించి తినదాకా. రోజుకి 24 గంటల డ్యూటీ నీకుంటదమ్మో, రోజు 24 గంటల డ్యూటీ నీకుంటదమ్మో, 8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడోళ్ళు లేనిది లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడోళ్ళు లేనిది అడుగు చెల్లి. కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకల పంటవై వెలగాలి, కట్న కానుకల పంటవై వెలగాలి, కట్న కానుకల పంటవై వెలగాలి. డబ్బు బంగారంతో బండి బాసన్లతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు, ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు, ఇల్లంతా నింపిన ఇంతేనా. నీ ముఖం పాడుగాను నువ్వేమి తెచ్చినవంటారమ్మో, నీ ముఖం పాడుగాను నువ్వేమి తెచ్చినవంటారమ్మో, నిన్ను చంపి ఒంటింట్లో కాల్చి చచ్చిందని పేపర్లో రాస్తారమ్మా, నిన్ను చంపి ఒంటింట్లో కాల్చి చచ్చిందని పేపర్లో రాస్తారమ్మా. ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి, ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందా నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడోళ్ళు లేకుంటే లోకమేడుందా నిలదీసి అడుగు చెల్లి. అట్లా నిజంగానే ఆడోళ్ళు అడిగితే మనం తట్టబుట్ట చదువుకోవాల్సి వస్తుందేమో అన్న. ఇప్పుడు పల్లె నుండి పట్నం వచ్చిర్రు, సో పల్లె గుర్తులు ఇంకా మనకు ఎప్పటికప్పుడు మెదులుతూ ఉంటాయి, పల్లెకి అప్పుడు మన కళ్ళ ముందు కదలాడుతుంటుంది. పల్లె గురించి అన్న. పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా, చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా, పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా, చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా. పున్నమి కాసిన పువ్వా సెలయేరుల గలగల నవ్వా, పున్నమి కాసిన పువ్వా సెలయేరుల గలగల మా కన్నుల కాంతివి నీ బొమ్మ లోకాన వెలుగులు నింపాలమ్మా, పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా, చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా, చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా. పొద్దు పొద్దుగాలేసి ఇల్లును చక్కగా దూడ్చదవమ్మా, పొద్దు పొద్దుగాలేసి ఇల్లును చక్కగా దూడ్చేమ్మా, పొద్దుగాలనే సత్తి కట్టుకొని బావి కాడికి బయలుదేరుతావు, సత్తి కట్టుకొని బావి కాడికి బయలుదేరుతావు. పల్లెనా తల్లి నీకు పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా, చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా, చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా. కుప్పాలన్న రాసిన పాట చాలా చాలా బాగా ఈ పాట అప్పట్లో చాలా అద్భుతంగా పాడుతున్నారు అన్న. మళ్ళీ ఒకసారి పల్లెని గుర్తు చేసినారు. ఇప్పుడు సామాజిక గీతాలు పల్లె గురించి ఇలాంతా అయిపోయింది కదా, జానపదాల్లోకి వెళ్దాం. ఏమన్నా జానపదాలు పాడతారన్న మీరు? జానపదాలు పాడతాం, జానపదాలు అంటే ఇక మనం రాసింది ఏం లేదని మన వస్తున్న సాంగ్సే వాడుకోగలుగుతాం. ఒక్కసారి నేను అంటే ఇది చాలా రోజుల పాట, దాదాపు 20 ఏళ్ళ పాట అది. ఎట్లా అంటే సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసెదానా, ఆకల దూపల నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసెదానా, ఆకల దూపల నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా, పాలు పెరుగు దాగి పట్టి మంచం మీద పావలించేవాడివా, ఈడు తోడు ఉన్నదే ఓ పిల్ల ఉయ్యాలలో కూర్చునే
లగ్నం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే నిన్ను లగ్నం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు ఎట్టిగా నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు ఒట్టేసి చెప్తాననే ఓ పిల్ల కట్నాలు నేను అడగనే జానేడు జాగడగా పిడికేడు పైసడగా కూర్చోబెట్టి జాతనే జానేడు జాగడగా పిడికేడు పైసడగా కూర్చోబెట్టి జాతనే నడుముకు వడ్డానమే ఓ పిల్ల నక్లసు చేపిస్తానే పాదాన పట్టాడు పట్టు చీరే తెచ్చి పట్నం చూపిస్తానే నీ మాట సై అంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చితీరో నీ మాట సై అంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చితీరో నగలు నాత్రాలు నాణాలు నాకొద్దు నువ్వుంటే చాలంటిని ఆ నగలు నాత్రాలు నాణాలు నాకొద్దు నువ్వుంటే చాలంటిని మంచి రోజు చూసుకో ఓ పిల్లగా 3 ముళ్ళు వేసుకో మంచి రోజు చూసుకో ఓ పిల్లగా 3 ముళ్ళు వేసుకో మెట్టి నింటి కాలు మట్టెలు రాలంగా దిష్టి తీసి వేసుకో మెట్టి నింటి కాలు మట్టెలు రాలంగా దిష్టి తీసి వేసుకో ఓలాల 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 ఓలాల. సో మొత్తం మీద జానపదాలు కూడా దంచుతున్నావు అయితే. అంటే మేము అప్పుడు నేర్చుకున్న పాట వాస్తవంగా మేము జానపదాల వైపు ఎక్కువ వెళ్ళలే ఈ పాట మార్కెట్లో బాగా వస్తుంది అవును అప్పట్లో అది మంచిగా అనిపించేది అందుకని అదే కాకుండా ఇది ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోది ఆ మంజులా నీ మీద నాకు మనసాయనే మదిలోనా నిన్ను వీడిపోని నీడైతిని వాగు వంకళ్ళలో సెను సెలకళ్ళలో ఆ సెలేరు వాగుల ఇసుక దిబ్బలో మంజులా మంజులా నీ మీద నాకు మనసాయనే మంజులా నీ మీద నాకు మనసాయనే. అంటే ఈ పాట కూడా చాలా రోజుల పాట నాకు గుర్తుకు లేదు వాస్తవంగా ఈ పాట పాడినాం కానీ బాగుంటాయి అప్పటి పాటలు బాగుంటాయి చాలా అద్భుతమైన సందేశం ఉంటాయి. ఇప్పుడు ఏమున్నా డీజే అవు ఇప్పుడు వాస్తవంగా మన జానపద గేయాల వైపు మేము ఎప్పుడు వెళ్ళలే జనరల్గా ఇది చూసుకొని పాడడమే అంతే మంచిగా అనిపించిందని అట్లా వరకే. ఓకే చివరిగా అన్న ఒక పాట ఇప్పుడు మా ఎర్రవుపల్లన్న పాట వాడతా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులంతా లేచెగరాలే ఎర్రవుపల్లన్న రాసిన పాట వాడతా. అరే వండిన కుండను గుంజుక తినే పుండాకోరు కొడుకుల పైన మండే గుండెల దండోరేసి పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి కలకు గజ్జలు గట్టిందో నా కౌలు కళాకారు కలకు గజ్జలు గట్టిందో మా కౌలు కళాకారులు గలాలెత్తి పాడిందో నా కౌలు కళాకారులు గలాలెత్తి పాడిందో నా కౌలు కళాకారులు అన్యాయాలు జరిగే కాడ అలజడి సృష్టించే కాడ గుంపుగా 10 మంది కూడా గుంపుగా 10 మంది కూడా గుంపుగా 10 మంది కూడా కలకు గజ్జలు గట్టిండ్రు నా కౌలు కళాకారులు కలకు గజ్జలు గట్టిండ్రు నా కౌలు కళాకారులు అర వండిన కుండను గుంజుక తినే పుండాకోరు కొడుకుల పైన మండే గుండెల దండోరే పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి పల్లె గొంతుల పాట వాడి కలకు గజ్జలు గట్టిండ్రు నా కౌలు కళాకారులు కలకు గజ్జలు గట్టిండ్రు నా కౌలు కళాకారు గలాలెత్తి పాడిండ్రు నా కౌలు కళాకారు గలాలెత్తి పాడిండ్రు నా కౌలు కళాకారు గలాలెత్తి పాడిండ్రు నా కౌలు కళాకారు. అరే పండు వెన్నెలలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే బాలానగమ్మ వద్ద సీరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి నా పల్లెటూరిలో నా భాగవతాల జోరేరి నా పల్లెటూరిలో నా భాగవతాల జోరేరి అరే డింకు డంకు డోలు ధరు మధ్యల్ల మోతల ఒగ్గొల్ల కథలెటు వాయే నా పల్లెటూరిలో నా భాగవతాల జోరేరి ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరామైతేమి పొమ్మి ఎవ్వరామైతేమి పొమ్మి రాజు సరసాలో రాజా ఎవ్వరామైతేమి పొమ్మి.
థ్యాంక్ యూ ఇది కూడా నిసార్ అన్న రాసిన పాట. అవును అవును అన్న దాదాపు ఒక 17 సంవత్సరాలు కావచ్చు బహుశా. ఆ తెలంగాణ ఉద్యమం ఇప్పుడే అంతకుముందే రాసినట్టుండి ఇది. అవును. సో చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటారు? ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేస్తున్న బీఆర్ న్యూస్ మాత్రం మరి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎక్కడో వెనకబడ్డ కళాకారులను తీసుకొచ్చి ఈ వెలుగులోకి తీసుకొస్తున్నందుకు మరి నా యొక్క కళాభివందనాలు చేస్తున్నా. కళాకారులను గవర్నమెంట్ అందరినీ గుర్తించాలి. ప్రతి ఒక్క కళాకారులు ఎవరైనా సరే, వాళ్ళు పాటలు పాడి కోరస్ ఇచ్చి డ్యాన్స్ మాస్టర్ ఎవరైనా సరే, డప్పిస్టులు కానీ ఎవరైనా గుర్తించాలని, ఈ మీడియా కళాకారులను ఇంకా అందరికీ ఈ ప్రజలలోకి చేరవేసే విధంగా మమ్మల్ని అందరినీ గుర్తించాలని బీఆర్ న్యూస్కు మరొక్కసారి కళాకారుల బతుకులను కూడా ఆదుకునే విధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. అన్న మీకు కూడా చాలా అద్భుతంగా డప్పును వాయించినందుకు. సో ఇదండి పాటతో ఈ పూట కార్యక్రమం. రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా.